శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ఈ సమయంలో మనము తెలుసుకున్నటువంటి అంశము వాగ్దానములు ఎవరికి. మన సబ్జెక్ట్ అండి, వాగ్దానములు ఎవరికి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సబ్జెక్టు మీ ముందు నేను ఎందుకు ఉంచవలసిన పరిస్థితి ఏర్పడుతున్నదో జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. డిసెంబర్ నెల 31వ తారీఖు వచ్చిందనుకోండి, ప్రజల మధ్యలో ప్రజల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘాలలో వాగ్దానాలు అనేటివి తీయడం జరుగుతున్నాయండి. సంఘాలలో డిసెంబర్ 31 నైటు ప్రేయర్ ఏర్పాటు చేస్తారు వారు. ఆ టైంలో ఒక టేబుల్ మీద ఒక బాక్స్ ఉంటుంది. బాక్సులో వాగ్దానాలు స్లిప్స్ మీద రాసి ఆ బాక్స్లో పెడతారండి. పక్కమటి కానుకలు పెట్టి ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయాలే తెలియజేస్తున్నాను నేను. పిల్లరా, ఆ యొక్క సంఘాలకు వెళ్ళినటువంటి వారు ముందు కానుక పెట్టెలో కానుకేయాలి. ప్రక్కన ఉన్నటువంటి బాక్సులో నుంచి ఒక వాగ్దానం తీసుకోవాలి. ఆ వాగ్దానం తీసుకుని వారు వెళ్ళిపోయిన తర్వాత వారు ఏమనుకుంటారంటే, సంవత్సరం అంతా దేవుడు ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు అని చెప్పి చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీలైనంత వరకు అందులో మంచి వాగ్దానాలే రాస్తారండి. కాబట్టి దేవుడు నాకు ఈ వాగ్దానం దయచేశాడు అని వాళ్ళు అనుకుంటారు. సేవకులు కూడా దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడని చెప్పేసి అంటారు. దాదాపు 60-70% మత శాఖలలో ఉన్నటువంటి వారి యొక్క సంఘాలలో ఈ వాగ్దానాలు తీయటము మనందరికీ తెలిసినటువంటి విషయమే పిల్లల. అయితే ఆ స్లిప్ మీద వచ్చినటువంటి వాగ్దానము దేవుడు ఎవరిని ఉద్దేశించి వాగ్దానం చేశాడు? నన్ను ఉద్దేశించా, ఇశ్రాయేలును ఉద్దేశించా, అన్యులను ఉద్దేశించా, అన్య రాజులను ఉద్దేశించా, ఎవరి నిమిత్తం అది రాయబడ్డది అనేది కనీసం ఆలోచించకుండా ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, నాకు సంబంధించిందే అని చెప్పేసి అనుకుంటారండి. ప్రియులారా, ఇది ఎంతవరకు వాస్తవం మీరు ఆలోచించండి. ఆదికాండం కానుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు వాగ్దానాలు చేశాడు. అనేక మందితోటి గమనించాలి విషయాలన్నీ కూడా. పితరుల ద్వారా ఇశ్రాయేలుల గురించి వాగ్దానం చేశాడు. ఒకటేంటి రెండేంటి అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. మరి అన్యజాతి గురించి కూడా వాగ్దానాలు చేశాడు. క్రైస్తవులను ఉద్దేశించి కూడా వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలులు చెరలోకి వెళ్ళిపోతారన్న వాటి గురించి కూడా వాగ్దానం చేశాడు. కొత్త భూమి, కొత్త ఆకాశాల గురించి కూడా వాగ్దానం చేశాడు. ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడి ద్వారా చేయబడ్డవండి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఆలోచించాలి. ఇవన్నీ కూడా మనం పరిశీలించి తెలుసుకోవాలి. దేవుడు ఎవరికి ఇచ్చాడు, ఏంటి సందర్భాలు, ఏంటి ఎవరి విషయంలో నెరవేర్చబడుతున్నాయి, ఎన్నిటి కూడా ఆలోచించాలి. ఎన్ని ఆలోచించాలంటే బైబిల్ని పట్టుకోవటం కాదు, పట్టుకున్నటువంటి దాంట్లో పట్టు అనేది ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఎన్ని కూడా ఆలోచించకుండా ఆ రోజు 31 నైట్ వచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి ఆ మాటలు చదువుకొని చాలా ఫీల్ అవుతారండి, నాకు దేవుడు ఈ వాగ్దానం దయచేశాడని. కాబట్టి ఈ సమయంలో మనము పరిశీలన చేద్దాము.
అసలు వాగ్దానాలు అనేటివి దేవుడు ఎవరికి ఇచ్చాడు? నేను ముందే చెప్పాను కదా, దేవుడు అనేక మందితో వాగ్దానాలు చేశాడు. అయితే ఈ సమయంలో మనము దేవుడు చేసినటువంటి వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుందాం. పాత నిబంధన గ్రంథంలో తండ్రైన దేవుడు మరి ఎవరికి వాగ్దానాలు చేశాడు? ఈ విషయాలు మనకు తెలియకుండా మనం బైబిల్ చదివితే అపార్థానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి దారుణమైనటువంటి స్థితి మనకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టుతో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డాది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనము బైబిల్ని ఓపెన్ చేసి మనం చదువుకుందాం. వాగ్దానములు ఎవరికి ఇచ్చాడు కృపగల తండ్రి? అనేక మందికి ఇచ్చాడు. అందులో మనము ఒక జాతి గురించి మాట్లాడుకుందాం. ఓకే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రియులారా మరి రోమీయులకు పత్రిక రాస్తూ రోమపత్రిక 9వ అధ్యాయము 4లో ఏమంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చదువుకుందాం. రోమపత్రిక 9వ అధ్యాయము 4. వీరు ఇశ్రాయేలీలు అంటే ఇశ్రాయేలును దృష్టిలో పెట్టుకుని తెలియజేస్తున్నాడు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వేరువి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లిస్ట్ అంతా కూడా వీరివి అని చెప్పేసి అంటున్నాడు పిల్లల. వీరివి అంటే ఎవరివి? ఇశ్రాయేలీలవి. బాగా ఆలోచించండి. కింద అన్నాడు వాగ్దానములను వీరివి అని చెప్పేసి అంటున్నాడు. తండ్రైన దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలులకి వాగ్దానాలు చేశాడు. కాబట్టి వాగ్దానములు ఇశ్రాయేలులవి అన్నట్టుగా మనకి తేట తెల్లమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్న లిస్ట్ అంతండి. అయితే ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు ఇశ్రాయేలీలా? కాదు కదా. ఇశ్రాయేలీలు వేరు, క్రైస్తవులు వేరు. మరి క్రైస్తవులు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ స్లిప్స్, ఆ మాటలు తీసుకొని ఈ వాగ్దానం దేవుడు నాకు దయచేశాడు, నాకు సంబంధిస్తుంది అనుకుంటున్నారు ఏంటంటే క్రైస్తవులు. ప్రియులారా, సత్యవాక్యమును మనము సరిగా విడబెట్టాలండి. వాస్తవాలు గ్రహించాలి. ఎంత చక్కగా మన సబ్జెక్టుకి సంబంధించినటువంటి జ్ఞానము పౌలు గారు రోమా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియజేశాడండి. మళ్ళీ చదవమంటారా? దత్తపుత్రాత్మమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలను, వాగ్దానములను వీరివి. ఇవి కాదు, నాయి కావు, ఎవరి కావు. కాబట్టి బైబిల్ను చదువుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఎవరికి సంబంధించిన చెప్పేసి మనం కనీస జ్ఞానంతో ఆలోచించాలి. ఆ స్లిప్ మీద ఏ మాట ఉంటే ఆ మాట నీకు సంబంధించిందేనా, నాకు సంబంధించిందేనా, మనకు సంబంధించిందేనా ఆలోచించవా, గ్రహించవా వాస్తవాన్ని? కాబట్టి తండ్రి దేవుడు ఈ వాగ్దానాలు, అర్చనాచారాలు, దత్తపుత్రాత్మలు, నిబంధనలు ఇవన్నీ కూడా వారికి ఇచ్చాడు. వారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే యాకోబు యొక్క సంతానం అండి. తండ్రి దేవుడు వారికి ఇచ్చాడు. నువ్వు ఇశ్రాయేలుడు కాదు. ఒకవేళ నువ్వు ఇశ్రాయేలుడు అయితే ఏ గోత్రం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాం. క్రైస్తవులు వేరు, ఇశ్రాయేలీలు వేరు. బైబిల్ గ్రంథములు క్రైస్తవులకు సంబంధించినవి క్రైస్తవులకు ఉన్నాయి, అన్యులకు సంబంధించినవి అన్యులకు ఉన్నాయి, ఇశ్రాయేలులకు సంబంధించినవి ఇశ్రాయేలులకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచించాలి. కాబట్టి దేవుడు వాగ్దానములు, నిబంధనలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకున్నా కూడా వాళ్ళకి ఇచ్చాడు. మనకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా మనకి ఏదైనా ప్రశ్న ఉంటే బైబిల్ దగ్గరికి రావాలి. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ని పరిశీలించాలి, కానీ ఇష్టానుసారంగా నాకు సంబంధించి అని చెప్పేసి అనుకోకూడదు. ఓకేనండి. కాబట్టి వాగ్దానములు వీరివి, ఇశ్రాయేలు అన్నట్టుగా మనకి అర్థమైంది. ఇంకా ఇదే విషయాన్ని
క్లియర్ చేస్తూ ప్రియులారా, మరి అదే అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీలకు కూడా పత్రిక రాస్తూ ఏమంటున్నాడో 2వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, చూశారండి, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునడి. ప్రియులారా, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు పత్రిక రాస్తున్నారు. వీరు అన్యులలో నుంచి, అన్య జాతిలో నుంచి క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారు బాప్టిజం ద్వారా. క్రీస్తు రక్తములో పాపములను శుద్ధి చేసుకొని క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గతంలో వీరు అన్యులు, ఇశ్రాయేలు కాదు వీరు. దాన్ని క్లియర్ చేస్తూ ఏమంటున్నాడు, ఆ కాలమందు అంటే దేవునిలోనికి రావడానికి ముందు, క్రీస్తు దగ్గరికి రావడానికి ముందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక, మీరు ఇశ్రాయేలుడు కాదు, ఇశ్రాయేలులతో సంబంధమే లేదు, సహపౌరులు కాదు, వారు వేరే మీరు వేరే. ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను ప్లస్ వాగ్దాన నిబంధన లేని పరజనులను. పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు. ప్రియమైన వారులారా, ఈ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించరా? ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. వాగ్దాన నిబంధన లేని పరజనులు. పరజనులు మీరు. మనము క్రైస్తవులుగా మారి క్రీస్తు యొక్క సంఘాలలో ఉంటున్నాం. మనం దేవుడు యొక్క స్వజనులు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఆ కాలంలో పరజనులో మనం. అఫ్కోర్స్ అందరం దేవుని పిల్లలమే కాదంటలేదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఇశ్రాయేలీయులు, స్వజనులు వారు. ఆ స్వజనులకి ఈ వాగ్దానములు కృపగలిగిన తండ్రి దయచేశాడు. ఎంత క్లారిటీగా, ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నాడండి. ఈ మాటలో ఉన్న భావాన్ని ఒక్కసారి కాదు 2-3 సార్లు మీరు చదివి అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. కాబట్టి మనం ఇశ్రాయేలీయులు కాదు, పరజనులము. క్రీస్తుని నమ్ముకోవడాన్ని బట్టి క్రీస్తు దగ్గరికి వచ్చిన స్వజనులు మనం. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానములు ఎవరికి సంబంధించినవి, ఎప్పటి కాలానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి, ముందుకు సాగాలి. అంతేగాని కలగూర వంటకం చేయకూడదండి, తేడా వచ్చేస్తుంది. 31వ తారీఖు రాగానే వెళ్ళి ఆ డబ్బాలో ఏది వస్తే అదేనా ఆలోచించవా? ఇది నాకు సంబంధించిందా, ఇశ్రాయేలుకు సంబంధించిందా, అన్యులకు సంబంధించిందా, మరి పర్సనల్ వాగ్దానాలా, ఎవరికి తెలియజేశారు కనీసం ఆలోచించవా? అవగాహన ఉండదా నీకు? కాబట్టి ప్రియులారా, వాగ్దానములు కృపగలిగిన తండ్రి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలునికి ఇచ్చాడని మనము గ్రహించాలి. ఇంకా మన సబ్జెక్టుకి సపోర్టెడ్ ఉండడం కొరకు మరికొన్ని లేఖనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయానికి మనం వెళ్దామండి. దయచేసి మరి బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఓపెన్ చేసి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 78:8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించెను. కీర్తనకారుడు అంటున్నాడండి, ఆసాపు కీర్తన ఏం చెప్తుండండి? ఆయన యాకోబు సంతతికి శాసనములను, ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు, యాకోబు సంతతికి, యాకోబు యొక్క పేరే మార్చబడ్డదండి ఇశ్రాయేలుగా.
ప్రిలరా, యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా మార్చబడ్డది. ఆ ఇశ్రాయేలు యొక్క పిల్లలు 12 మంది, 12 గోత్రికులు. వారికి మరి తండ్రి నామం అనేది దేవుడు ధరించాడు, ఇశ్రాయేలు అనేది ధరింపజేశాడు. వారి సంతానాన్ని ఇశ్రాయేలు అన్నాడు ప్రిలరా. కాబట్టి యాకోబు సంతతికి శాసనములు నియమించను. శాసనములు యాకోబు సంతతిగా నియమించిండు. ఏదైనా సరే దేవుడు ముందుగా వారికి దయచేశాడు. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును సీనాయి కొండ దగ్గర అనుగ్రహించాడు. అక్కడ ఎవరన్నా అన్యులు ఉన్నారండి ఆ టైంలో? అన్యజనాంగం, భూమండలం మీద అన్యజనాంగం ఉన్నారు. వారు కూడా ఇశ్రాయేలు మధ్యలోకి వెళ్ళి ఉంటే మీకు వీళ్ళకి కలిపి నేను ధర్మశాస్త్రాన్ని ఇస్తానని చెప్పేసి అన్నాడు అతన్నేనా దేవుడు? ఆలోచించరండి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము బైబిల్ని చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికే ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపమనని వారికి ఆజ్ఞాపించెను. మన పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాసాబు అంటున్నాడు. మన పితరులు తమ శత్రువులకి దానిని తెలపవలనని క్షమించండి అండి, తమ పుత్రులకి దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించెను. అంటే ఇశ్రాయేలుకు సంబంధించిన కాన్సెప్ట్ అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ప్రియులారా, బైబిల్ మనం ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎవరికి తెలియజేస్తున్నారు, సందర్భాలు ఏంటి, మనకు విషయాలు ఏంటి అని కూడా ఆలోచించాలి. కానీ ఆది కాండం కానసే ప్రకటన గ్రంథం వారికి రాయబడ్డవన్నీ కూడా నాకు సంబంధించినయే అని అనుకుంటే తప్పు చేసినట్టు. మనం లేఖనాల మీద మనకు పట్టు లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సత్యాన్వేషకులుగా ఉన్నటువంటి వారు ఈ సత్యాన్ని పరిశీలించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాగ్దానములు, అర్చనాచారాలు, ధర్మశాస్త్రము, ఈ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రియులారా తండ్రి దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేశాడు, యాకోబు సంతతికి తెలియజేశాడు. ఇశ్రాయేలును దృష్టిలో పెట్టుకుని ప్రియులారా దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. అబ్రహాముతోటి, ఇస్సాకుతోటి, యాకోబుతోటి. కాబట్టి వాగ్దానములు వారిని ఉద్దేశించి దేవుడు తెలియజేశాడు. సో మరొక లేఖనం మనము ఈ సమయంలో బైబిల్ నుంచి మనం తెలుసుకుందామండి. అదే రోమాపత్రిక 9వ అధ్యాయము 6లోకి మనం వెళ్దామండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 6లో ఏమంటాడో మనం చూసుకుందాం. అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 6లో ప్రియులారా దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు అని అంటున్నాడు. ఇశ్రాయేలు సంబంధులు ఎవరు బైబిల్ గ్రంథంలో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కాదు. ఇశ్రాయేలుకి ముందు పేరేంటండి? యాకోబు అండి. ముందు పేరు యాకోబు, ఆ తర్వాత దేవుడు యాకోబు అనేటువంటి పేరును మార్చడం జరిగింది. అంటే యాకోబు అన్నా ఇశ్రాయేల్ అన్నా ఒకటే, ఇశ్రాయేల్ అన్నా. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు అంటున్నారు. ఇంతకీ ఇశ్రాయేలు సంబంధులు ఎవరు అని మనం ఆలోచిస్తే యాకోబు యొక్క అన్న యాషాబు అండి. యాకోబు యొక్క అన్న, యాకోబు పేరు మరొక పేరు ఇశ్రాయేలు. యాకోబు యొక్క సంబంధులు ఎవరు అని ఆలోచిస్తే యాషాబు, అంతే కదండి. యాషాబు జనరేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం మనం ముందుకెళ్తే ప్రియులరా, మరి ఇస్సాకు ఉన్నాడు, ప్లస్ ఇస్మాయిల్ ఉన్నారు. ఇస్సాకు జనరేషన్ కావచ్చు, ఇస్మాయిల్ జనరేషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రియులరా ఇశ్రాయేలు సంబంధులు కాదు. యాషావు జనరేషనే కానీ
ఇస్సాకు జనరేషనే కానీ, అలాగే మరి ఇస్మాయిలీలు జనరేషనే కానీ వీరందరూ కూడా పిల్లరా ఇశ్రాయేలు కాదు. ఇంకా వీరికంటే ముందు ఉన్నటువంటి వారు కూడా ఈవెన్ అబ్రహాము కానీ విశ్వాసాలకు తన్నటువంటి అబ్రహాము కూడా అబ్రహాము యొక్క సంతానము అంటే వారి యొక్క స్వజనులు కల్దీలో దేశంలో ఉన్నటువంటి వారు కూడా ఇశ్రాయేలు కాదు. ఇశ్రాయేలు సంబంధులే, వారు ప్రక్కమట ఉన్నటువంటి వారే ఇశ్రాయేలుడు కానప్పుడు ఇశ్రాయేలుడికి సంబంధం లేకుండా అన్యులుగా ఉన్నటువంటి మనము ఎలాగ ఇశ్రాయేలుడు అవుతామండి? జాగ్రత్తగా ఆలోచించండి. వారి యొక్క రిలేషన్నే వారు కానప్పుడు ఇశ్రాయేలు సంబంధులే ఇశ్రాయేలుడు కానప్పుడు ఇశ్రాయేలుతో సంబంధం లేకుండా పరజనులుగా ఉన్నటువంటి అన్యులు ఎలాగ ఇశ్రాయేలుడు అవుతారు? మీకు అర్థం కావట్లేదు ఈ లాజిక్. కాబట్టి మనం ఇశ్రాయేలుడు కానప్పుడు ఇశ్రాయేలు యొక్క నిబంధనలు, అర్చనాచారాలు ఇవన్నీ కూడా మాకు సంబంధమే అని అవి మా వాగ్దానం చెప్పేసి ఎలాగనుకుంటున్నారు, ఎలాగ తీసుకుంటున్నారు మీరు చిట్టీలు, ఆ స్లిప్స్ అండి డిసెంబర్ 31 నైట్. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథములో వాగ్దానములు ఎవరికి చేశాడు, ఎవరెవరికి చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో చేశారు, అనిల గురించి చేశారా, ఇశ్రాయేలు గురించి చేశారా, రాజుల గురించి చేశారా, ఎవరి గురించి చేశారు అన్న విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకున్న దాన్ని బట్టి తండ్రైన దేవుడు పితరుల ద్వారా ఇశ్రాయేలు విషయంలోనే వాగ్దానాలు చేశాడు అన్నట్టుగా ఈ వాగ్దానములు, ఈ యొక్క ధర్మశాస్త్రము ఇవన్నీ కూడా వారి నిమిత్తము దేవుడు చేశాడు అన్నట్టుగా లేఖనములను బట్టి పరిశీలించటాన్ని బట్టి మనకి అద్భుతమైన రీతిలో తేటతెల్లమైపోయింది. ఓకేనండి, రైట్. అయితే ఇశ్రాయేలును ఉద్దేశించి వాగ్దానము చేయటం కరెక్ట్ అయినప్పుడు తండ్రైన దేవుడు చేసినటువంటి వాగ్దానాలన్నీ ఇశ్రాయేలు విషయంలో ఫుల్ఫిల్మెంట్ అయినాయా? మరి కొద్దిసేపు ఆలోచిద్దాం. వాగ్దానాలు దేవుడు ఇశ్రాయేలు విషయంలోనే చేశాడు, వారికి సంబంధించినవి అని అనుకుందాం ఇప్పటి వరకు. మరి అనుకుంటే వారి విషయంలో ఫుల్ఫిల్మెంట్ కావాలి, మరి అయినాయా ఇంకా కాలేదా అనేటువంటి కోణంలో కూడా మనము జాగ్రత్తగా లేఖనాలు మనం పరిశీలన చేయాలి. దేవుడు చేసిన వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడ్డాయా, ఫుల్ఫిల్మెంట్ అయినాయా కాలేదా, మొన్న విషయాలను కూడా మనం చూసుకుందాం. ఒకవేళ అది ఫుల్ఫిల్మెంట్ అయితే మరి ఇప్పుడు మనం తీసుకునేటువంటి వాగ్దానాలకి విలువ కూడా లేదని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. మరొక కోణంలో, రెండో కోణంలో మనం పరిశీలన చేస్తున్నాం. ఓకే, చూద్దాం. దేవుడు ఇశ్రాయేలుకు చేసినటువంటి వాగ్దానములు నెరవేర్చబడ్డాయా పడలేదా లేఖనములను బట్టి మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళ్దామండి. యెహోషువ గ్రంథంలోకి వెళ్దాము. దయచేసి మరి బైబిల్ ఉన్నటువంటి వారు జాగ్రత్తగా మరి బైబిల్ని ఓపెన్ చేసి చూడాలని ప్రేమతో కోరుతున్నాం. 1వ అధ్యాయంలోకి మనం వెళ్తే ప్రియులారా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏమైనా తెలియజేస్తున్నాడు తన దాసుల ద్వారా చూద్దాం. 1వ అధ్యాయము 44వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము ప్రియులారా మనము చూసుకున్నాము. చిన్న రెఫరెన్స్ తేడా రావడాన్ని బట్టి పరిశీలించాల్సిన పరిస్థితి వస్తున్నదని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. క్షమించండి, 21వ అధ్యాయం అండి. 21వ అధ్యాయంలోకి వెళ్దామండి. అంతరాయానికి క్షమించండి. 21వ అధ్యాయము మరి 44వ వచనం నేను చదువుతున్నాను.
21 అయిపోయి నేను ఒకటేసాను, అందుకు కన్ఫ్యూజ్ అయిపోయాను. 21:44. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన, ఈ మాటలో ఉన్న సత్యం గ్రహించండి. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదియు చేసిన వాగ్దానములో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. అంత చక్కని మాట పిల్లలు, అంత అద్భుతమైన మాట. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నింటిలో లేక వాగ్దానములన్నింటిలో ఏదియు తప్పి ఉండలేదు అంటే అన్ని సక్సెస్ అయినాయి అని అర్థం చేసుకోవాలి. అది కింద చెప్తున్నాడు, అంతయు నెరవేరునని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు విషయంలో చేసినటువంటి వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడ్డవి. నెరవేర్చేటి ఏది లేదు, నెరవేర్చబడేటి ఇంకా ఏమి లేవండి. ఇశ్రాయేలు విషయంలో ఇశ్రాయేలు మధ్యలో ప్రియులారా ఈ వాగ్దానములన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ అయినట్టుగా మనకి గ్రంథములో కృపగల తండ్రి తెలియచేశాడు. వాగ్దానములు ఫుల్ఫిల్మెంట్ అయినవి, నెరవేర్చబడ్డవి, వారి విషయంలో నెరవేర్చబడ్డవి. మరి ఇంకా నువ్వు తీసుకుంటున్నటువంటి వాగ్దానం నెరవేర్చబడుతుందని ఈ సంవత్సరం అంతా దేవుడి వాగ్దానం నా విషయంలో నెరవేర్చడని చెప్పేసి అనుకుంటున్నావేంటి నువ్వు? నీకేం సంబంధం అసలు ఆ వాగ్దానాలతోటి? వారికి చెప్పాడు, కాలాన్ని బట్టి నెరవేర్చాడు, అది ఫుల్ఫిల్మెంట్ అయిపోయినాయి, కొట్టివైపోయినాయి, ఎక్స్పైర్డ్ అయినటువంటి వర్డ్స్ అవి. నీ విషయంలో నెరవేర్చబడితే అని చెప్పేసి ఫీల్ అవుతున్నావు ఏంటి నువ్వు? డిసెంబర్ 31వ తారీఖు నైట్ ఆ వాగ్దానాన్ని తీసుకొని పెట్టెలో నుండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వు ఆలోచించవా? అంటే నువ్వు సత్యాన్వేషి కాదనమాట. బైబిల్ పట్టుకుంటున్నావు అంతే పేరుకు తప్ప పట్టుకున్న దాంట్లో పట్టు అనేది నీకు లేదు అని చెప్పేసి చక్కగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు వారికి వాగ్దానాలు చేశాడు, వారికే చేశాడు, అవి నెరవేర్చబడ్డవి. ఇంకొక విషయం మనం చూసుకుందామండి సపోర్టెడ్గా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలోకి వెళ్దామండి. మొదటి రాజుల గ్రంథము దయచేసి అందరు తీయాలండి. 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి, తాను అంటే యెహోవా దేవుడు, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా, ప్రియుల చాలా జాగ్రత్తగా ఆలోచించండి, తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో, ఇశ్రాయేలు విషయంలో తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు అంటే దాని అర్థం ఏంటిది? కృపగల తండ్రి అన్ని వాగ్దానాలు నెరవేర్చాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? అన్ని వాగ్దానములు, కొన్ని కాదండి, అన్ని వాగ్దానములు నెరవేర్చాడు దేవుడు. ఇశ్రాయేలు విషయంలో వాగ్దానాలు చేశాడు. అబ్రహాముతోటి, ఇస్సాకుతోటి, యాకోబుతోటి వాగ్దానాలు చేశాడు. ఎవరి విషయంలో? ఇశ్రాయేలు విషయంలో. ఆ ఇశ్రాయేలు విషయంలో చేసిన వాగ్దానాలను కూడా నెరవేర్చబడ్డవి, బైబిల్ గ్రంథంలో ఉన్నవి, నెరవేర్చబడ్డాయి. అన్నీ ఒక్కటి కూడా తప్పిపోకుండా నెరవేర్చబడ్డవి. మోషే గారి ద్వారా చేసినటువంటి వాగ్దానములు కూడా నెరవేర్చబడ్డవి. కాబట్టి ప్రియులారా, ఎన్ని కూడా మనం ఆలోచించాలి. ఎక్స్పైర్డ్ అయినటువంటి వర్డ్స్, వాగ్దానములు బైబిల్ గ్రంథంలో ప్రజెంట్గా ఉన్నవి.
ఇప్పుడు మనం చూసుకుందామండి, దేవుడు ఏ వాగ్దానాలు చేశాడు, ఏమి నెరవేర్చబడ్డవి అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు కానాను నుండి ఐగుప్తుకి వెళ్తారు, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉంటారని దేవుడు అబ్రహాంకు తెలియజేశాడు కదా దర్శనమందు. మనందరికీ తెలుసు కదా 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో కృపగల తండ్రి తెలియజేశాడు కదండి. ఆదికాండము 15వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనం చదివితే, వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, మిక్కిలి ఆశతో వారు బయటకు వస్తారు, వారు బయలుదేరి వెళ్ళిపోతారని చెప్పేసి దేవుడు పుట్టబోయేటువంటి ఇశ్రాయేలుల గురించి, ఉండబోయేటువంటి ఇశ్రాయేలుల గురించి ముందుగా చెప్పలేదు అబ్రహాంతో. ఇది వాగ్దానం ఇశ్రాయేలుల విషయంలో. ప్రియులారా, మీరు బాగా ఆలోచించండి. మరి ఈ వాగ్దానం నెరవేర్చబడదా పలేదా ఇశ్రాయేలుల మధ్యలో? ఆదికాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలుల విషయంలో దేవుడు చేసినటువంటి వాగ్దానము ఫుల్ఫిల్మెంట్ అయిందా కాలేదా? దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇశ్రాయేలు ఎంతకాలము బానిస జీవితాన్ని అనుభవించారు ఐగుప్తు దేశంలో. ఆ తర్వాత మోషే నాయకత్వంలో వారు ఎలాగ బయటకు వచ్చారో మనకు తెలుసుగా. అరణ్య మార్గం గుండా ఎలాగ ప్రయాణం చేశారో తెలుసుగా. కానాన్లోకి ఎవరు ఎంతమంది ఎంటర్ అయ్యారో మనకు తెలుసు కదండి. అంటే ఇది ఫుల్ఫిల్మెంట్ అయిందా కాలేదా? అయింది. దేవుడు చేసిన వాగ్దానము ప్రియులారా, వాగ్దానములు అన్నీ కూడా నెరవేర్చబడ్డవి. జాగ్రత్తగా మనం గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 13లో ఏముందంటే, సింధూర మస్తకీ వృక్షముల నరకబడిన తర్వాత, సింధూర మస్తకీ వృక్షములు నరకబడిన తర్వాత అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చిగురు కొట్టును అని ఎవరి గురించి ప్రవచింపబడ్డది ఇక్కడ? ఇశ్రాయేలుకి. దేవుడు ఇశ్రాయేలుతోటి వాగ్దానం చేస్తున్నాడు. ఎవరిని గురించి? అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అంటున్నాడు. ఆ మొద్దు ఎవరో మనకు తెలుసు, చిగురు ఎవరో మనకు తెలుసు. పుట్టబోయేటువంటి మెస్సయ్యారి గురించి లేక క్రీస్తుని గురించి ముందుగానే తండ్రి దేవుడు తెలియజేశాడు. ఇంకా మనం ఆలోచిస్తే కన్యక గర్భవతి అయి కుమారుడిని కనులని చెప్పేసి అంటాడు. ఎక్కడ? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14లో ఇశ్రాయేలుకు చేసినటువంటి వాగ్దానం అండి. మరి ఈ వాగ్దానం ఫుల్ఫిల్మెంట్ అయిందా కాలేదా? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు పుట్టారా పుట్టలేదండి? మత్తయి సువార్త చదివినా, మనం లూకా సువార్త చదివినా, మిగతా వాటిలో మనం చదివిన యేసుక్రీస్తు వారు పుట్టారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఎలా పుట్టారు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఏ ఊరిలో పుడతారు అన్న సంగతి కూడా దేవుడు తెలియజేశాడు కదండి. ఆ ఊరిలో పుట్టింటో పుట్టలేదండి. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలుకు చేసిన ప్రతి వాగ్దానం అనేది నెరవేర్చబడ్డదండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇశ్రాయేలీలు అన్య దేశాల యొక్క రాజుల చెరలోకి వెళ్ళిపోతారు, దేశాలకు వెళ్ళిపోతారు, చెరపట్టబడిపోతారు అని చెప్పాడు. చెరలోకి వెళ్ళారా వెళ్ళలేదా? విడిపింపబడతారు ఇన్ని దినాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. విడిపింపబడ్డారా పర్లేదా వారు? బాగా ఆలోచించండి అండి. ఆయా దేశాలకు వెళ్ళి మళ్ళీ వచ్చినటువంటి వారు ఉన్నారు, పర్మనెంట్గా వస్తారు అని కూడా వాగ్దానాలు ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా ఆలోచించాలని, గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరండి తెలియజేస్తున్నాను. చాలా ఉన్నాయి. తనేటువంటి దేవుడు ఎలాగ వాగ్దానం చేశాడు, ఎవరి విషయంలో వాగ్దానం చేశాడు అన్ని కూడా మనం గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. ఓకేనండి. బైబిల్ గ్రంథంలో మరి క్రైస్తవులను ఉద్దేశించి వాగ్దానాలు ఏమంటే ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ వేరు. ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. వాటికి వీటికి లింక్ పెట్టకూడదు. బహు జాగ్రత్తగా ఆలోచించి సత్యవాక్యాన్ని సక్రమంగా విడగొట్టేసి వాస్తవాలు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. నువ్వు 31వ తారీఖు తీసుకునే వాగ్దానము ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలులకు సంబంధించిందా? క్రైస్తవులకు సంబంధించిందా?
అన్యులకు సంబంధించిందా, అన్య రాజులకు సంబంధించిందా, పర్సనల్ వాగ్దానమా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. కలగొర వంటకం చెయ్యొద్దు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు కదా, రోమాపత్రిక 9:4, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలను, వాగ్దానములను వీరివి కానీ మనవి కాదు. మనవెంది కావు? ఎఫెసు పత్రిక 2:12 అంటాడు, మీరు ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కారు, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉన్నారు, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అన్నిలో నుంచి మనం క్రైస్తవులకు మారామండి. ఇశ్రాయేలులో నుంచి కాదు మనం క్రైస్తవులుగా మారింది, అన్యజనాంగం నుంచి వచ్చాము మనం. కాబట్టి వాగ్దానములు అనేటివి, పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాగ్దానములు అనేటివి ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ప్రియులారా, ఏ విషయంలో కూడా మనం కంగారు పడకుండా, ఏ విషయంలో కూడా గలిబిలి కాకుండా, తొందరపాటు లేకుండా మనం బ్రతకాలన్నది దేవుడి యొక్క ప్రణాళికగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చదువుకుందాం. ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితరా? మీరెంత అవివేకులైతిరా అని చెప్పేసి పిల్లరా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటుందంటే, మిమ్ముని ఎవడు భ్రమపడుతున్నాడు? వాగ్దానాల విషయంలో కానీ, అర్చనాచారాదుల విషయంలో కానీ, ధర్మశాస్త్ర విషయంలో కానీ, ఇశ్రాయేలుకు సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని ఎవడు భ్రమ పెడుతున్నాడు? మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘమునకు పత్రిక రాస్తూ ఉంటున్నాడు. ఈరోజు క్రైస్తవులు కూడా భ్రమపడుతూ ఉంటున్నారు. క్రైస్తవులు కూడా ప్రియులారా భ్రమ పెట్టేటువంటి వారు ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు వాగ్దానం తీసుకోవాల్సిందే. ఎంత దారుణం అండి. బైబిల్ ఓపెన్ చేసి చూడగానే ఏ మాట అయితే వస్తుందో, ఏ లేఖనం అయితే వస్తుందో అది వాగ్దానం మాట. ఇక ఆ సంవత్సరం అంతా, ఆ రోజంతా కూడా దేవుడు వారితో మాట్లాడతాడు ఆ లేఖనం ద్వారా. ఎంత దారుణమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళిపోయారంటే ప్రియులారా ఆలోచించాలి. బైబిల్ ఓపెన్ చేసి మనం చదివేటప్పుడు చదవబడుతున్న సందర్భము ఎప్పటి సందర్భము, ఏ కాలానికి సంబంధించింది, ఎవరికి తెలియచేస్తున్నారు, మనకు విషయాలు ఏంటి, ఇశ్రాయేలుకి వర్తిస్తాయా, క్రైస్తవులక, అన్యులక, ఇలాగని పర్సనల్ వాగ్దానమా, ఇవన్నీ కూడా చూడాలి. అదే నేను అంటున్నాను కదా, బైబిల్ని పట్టుకోవటం కాదు, పట్టుకున్న దాంట్లో పట్టు అనేది ఉండాలి. పట్టుకున్న దాంట్లో పట్టు ఉన్నప్పుడు ఇలా ఈ సబ్జెక్ట్ విన్నటువంటి వారు కొంచెం తొందరపడి అపార్థానికి గురి కావచ్చు, కానీ కొంచెం ఆలోచించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మీరు కూడా సత్యాన్వేషులేగా, కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి వాస్తవాలు గ్రహించాలని, గతం గత ఇక నుండైనా సరే సత్యాన్వేషగా ఉండి సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని బోధించాలని, వాస్తవమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానములన్నీ కూడా ఇశ్రాయేలుకు వర్తిస్తాయి అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. దేవుడు ఓడగట్టుకోమన్నాడు ఎవరిని? నోవాహుని. అది నోవే కట్టాలి, అది బైబిల్లో ఉంది కదా, నేను కూడా ఓడని కడతానంటే కుదరదు. కన్యక గర్భవతి కుమారుని కనని చెప్పేసి అన్నాడు. ఆ కన్య ఎవరో తెలుసు, మరియమ్మ. ఆమె గర్భాన్ని ధరించి అయిపోయింది, ఫుల్ఫిల్మెంట్ అయింది. అది బైబిల్లో ఉంది కదా అని ఒక కన్య ఇప్పుడు గర్భాన్ని ధరించింది అనుకోండి, నాకెందుకు వర్తించదు ఆ మాట అని అన్నది అనుకోండి, కుదురుతుందా? జాగ్రత్తగా ఆలోచించాలండి.
ఎర్ర సముద్రం మీరు దాటాలని చెప్పేసి అన్నాడు దేవుడు ఇశ్రాయేలుతో. ఉంది కదా అని నేను కూడా సముద్రాన్ని ఎత్తాను, నదులను దాటుతాను అంటే ఎట కుదురుతుందండి? బండని కొట్టమన్నాడు దేవుడు మోషేతోటి. బైబిల్లో ఉంది కదా, నేను కూడా బండను కొడతాను నీళ్ళు వస్తాయని చెప్పేసి కొట్టాను అనుకో, కరెక్టా? జాగ్రత్తగా ఆలోచించాలండి, మీరు గ్రహించాలని. మీరందరూ సత్యాన్వేషకులని నమ్ముతూ ఉంటున్నాను కాబట్టి సత్యమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను. వాగ్దానములు లేదు, ప్రామిసెస్ గాడ్స్ ఎవరికి అంటే అవి తండ్రి దేవుడు ఇశ్రాయేలునికి ఇచ్చాడు, అవి ఇశ్రాయేలువి. మరి క్రైస్తవులకు లేవా అంటే క్రైస్తవులకు ఉన్నాయి. క్రైస్తవుల వాగ్దానాలు వేరే, వాటి గురించి మరొక సబ్జెక్ట్ నేను తెలియజేస్తాను. ఇప్పటివరకు చక్కగా ఓపికతో దేవుడి యొక్క వాక్యమును మీరు విన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఇంతటితో ఈ సబ్జెక్ట్ నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాక అందరికీ